బులెటిన్ సమర్పించువారు శ్రీ వాసవి టైల్స్ అండ్ టైల్స్ నర్సరావుపేట. శ్రీ వాసవి టైల్స్ అండ్ టైల్స్ వారిచే ప్రారంభించబడిన పల్నాడు జిల్లాలోని అతి పెద్ద మెగా టైల్స్ షోరూమ్ ఇప్పుడు మన నర్సరావుపేటలో మీ ముందుకు వచ్చేసింది. మా వద్ద కజరియా, జాన్సన్, సోమని బ్రాండెడ్ కంపెనీలతో హైదరాబాద్, విజయవాడ పట్టణాలకు దీటుగా టైల్స్ షోరూమ్ డిస్ప్లేలో చూడవచ్చు. ఇవే కాకుండా మా వద్ద ఆల్ గుజరాత్ టైల్స్ అండ్ శానిటరీ ట్యాప్స్, MYK లాటిక్రేట్, రాఫ్ ఎడిసివ్స్ హోల్సేల్ రేట్లకే రీటైల్ గా అమ్మబడును. మా అడ్రస్ శ్రీ వాసవి టైల్స్ అండ్ టైల్స్, నర్సరావుపేట, గుంటూరు రోడ్డు, వై జంక్షన్, వెల్కమ్ ఆర్చ్, HP పెట్రోల్ బంక్ ప్రక్కన, పల్నాడు జిల్లా. ఇట్లు మీ వేమ వెంకటేశ్వర. రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ అధినేత పూనూరి కృష్ణకుమారి జన్మస్థలం నాదెండ్ల మండలం సొలస గ్రామంలో ఆంజనేయులు రెడ్డి, రజనమ్మ దంపతులకు జన్మించింది. ఉద్యోగరీత్యా పెనుగొండ, నంద్యాల, నాగార్జున సాగర్లలో వారి నాన్నగారు పనిచేసి ఉన్నారు. చదువు నిమిత్తం నర్సరావుపేటకు వచ్చి స్థిరపడిపోయారు. ఈమెకు ఇద్దరు అన్నయ్యలు, పెద్దన్నయ్య పి సత్యనారాయణ రెడ్డి, చిన్నన్నయ్య సీతారామిరెడ్డి. వీరిద్దరూ మంచి ఉద్యోగాల్లో స్థిరపడిపోయారు. ఈమెకు ఇద్దరు పిల్లలు, ఒక బాబు పేరు చైతన్యారెడ్డి, పాప పేరు సౌజన్య. బాబు ఫుడ్ సేఫ్టీ ఉద్యోగంలో పనిచేస్తున్నారు. వీరి పాప సౌజన్య ఆశ్రమంలో తోడుగా ఉండి పెద్దవాళ్ళందరినీ చూసుకుంటుంది. చదువు 10వ తరగతి చదువుకొని సేవారంగంలో మాధవ సేవే మానవ సేవ అంటూ అప్పటి నుండి ఇప్పటి వరకు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వారి నాన్నగారి కమ్యూనిస్టు. ఆయన చేసే సేవా కార్యక్రమాలు చూసి వారి నాన్నగారిలాగా పెద్దవాళ్ళకి చేతనైన సహాయం చేస్తూ ఉండేది. ఆ సేవా దృక్పథంతోనే పేదవారికి, ఆకలితో అలమటించే వారికి పట్టెడు అన్నం పెట్టడానికి రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ 2016న స్థాపించింది. ఈ ఆశ్రయము మన పల్నాడు జిల్లాలో ఎక్కడ ఉంది? ఈ ఆశ్రయం ఎందుకు స్థాపించాలనుకున్నారు? సేవ చేయటానికి ఎవరు స్ఫూర్తినిచ్చారో, ఈమె సేవకు ప్రతిఫలంగా ఎలాంటి అవార్డులు లభించాయో HTV న్యూస్ ఇంటర్వ్యూ ద్వారా కృష్ణకుమార్ని అడిగి ఈరోజు వారి మాటల్లో తెలుసుకుందాం. ఈరోజు మనం స్టేషన్ రోడ్డు దగ్గర గల రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ దగ్గర ఉన్నాము. అక్కడ జరిగే సేవా కార్యక్రమాలు HTV న్యూస్ ఛానల్ ద్వారా మేడం గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం, నా పేరు రాజీ. నేను HTV న్యూస్ ఛానల్ ద్వారా వచ్చాను. మీ పేరు మేడం? నా పేరు పూనూరి కృష్ణకుమారమ్మ. మేడం, మీరు ఎక్కడ పుట్టారు? మాది సొలసమ్మ. మా ఇక్కడ దగ్గరలోనే సాతులూరు, సందారం, లింగరాపాలెం తర్వాత ఇక్కడ దగ్గరలోనే మాది. ఇక్కడ నేను నర్సరావుపేటలో, అంటే మా నాన్నగారు జాబ్ రీత్యా ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతానా ఇక్కడే వచ్చి సెటిల్ అయిపోయాము. మీ హస్బెండ్ ఏం చేస్తారు మేడం? మా హస్బెండ్ లేరమ్మా, చనిపోయారు. దాదాపు 4 years అవుతుంది ఆయన చనిపోయి. తర్వాత ఆయన జాబు మా బాబుకి వచ్చింది. మేడం, మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను 10th క్లాస్ దాకా చదువుకున్నానమ్మా. ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన తర్వాత చదువుకున్నారా? లేదమ్మా, నేను చదువుకుంటానే ఇక్కడ 6th నుంచి 10th దాకా ఇక్కడే చదువుకున్నాను. అంటే మేము ఇక్కడే, మాకు సొంత ఇల్లు అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఇక్కడే సెటిల్ అయిపోయాము. మీ మ్యారేజ్ ఎప్పుడైంది మేడం? 42 years అవుతుందమ్మా నాకు మ్యారేజ్ అయ్యి. ఒక బాబు, ఒక పాప నాకు. వాళ్ళు కూడా పెద్దోళ్ళు అయిపోయారు. బాబేమో ఫుడ్ సేఫ్టీ దాంట్లో అటెండర్గా చేస్తున్నాడు. ఆయనకు ఒక పాప, బాబు. మా పాపకేమో 2 మగపిల్లలు అనమాట. బీటెక్ చేస్తున్నారు వాళ్ళు. రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ అనేది ఎప్పుడు బిగిన్ చేశారు మేడం? మా ట్రస్ట్ బిగిన్ అవటం 2016లో ఈ ట్రస్ట్ని నేను రిజిస్ట్రేషన్ చేశానమ్మా. చేసిన దగ్గర నుంచి కూడా బయట చిన్న చిన్న సేవా కార్యక్రమాలు చేసేదాన్ని. తర్వాత ఆశ్రమం అయితే నేను 2020లో బిగిన్ చేశాను అనమాట. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మా ఆశ్రమానికి చాలా చక్కగా దాతలు కానీ ఇంకా ఎవరైనా సరే వచ్చి ఈ ఆశ్రమాన్ని బాగా అభివృద్ధిలోకి తీసుకొచ్చారు. ఈ ట్రస్ట్ స్టార్ట్ చేయడానికి ఇన్స్పిరేషన్ ఎవరు మేడం మీకు? మా నాన్నగారమ్మ. ఎందుకంటే నేను చిన్నప్పుడే, మా నాన్నగారు కమ్యూనిస్ట్ అనమాట. పేదవారికి చాలా సహాయం చేసేవాళ్ళు. చదువుకున్న పిల్లలకైతే చాలా ఉద్యోగాలు కూడా ఇప్పించారు. హెల్త్ డిపార్ట్మెంట్లో చేసేవాళ్ళు మా నాన్నగారు. మేము చిన్నప్పటి నుంచి కూడా చూసేవాళ్ళం. మా నాన్నగారి సేవా కార్యక్రమాలన్నీ కూడా చూసి చిన్నతనంలోనే మాకు చేతనైన సహాయం చేసుకుంటూ వచ్చేవాళ్ళం. అలాగే నేను పెద్ద అయిన తర్వాత
ఈ కరోనా టైం అనేది మనకి చాలా ఇబ్బంది పెట్టింది అనమాట జనాల్ని. అప్పుడు నాకు చాలామంది దాతలు ఏదైనా చేద్దామనంటే వాళ్ళు హెల్ప్ చేసినప్పుడు నేను వాళ్ళు ఇచ్చిన సరుకులు కానీ లేకపోతే ఫుడ్ కానీ అవన్నీ కూడా రోడ్ల మీద పడుకుండేవాళ్ళు నైట్ పూట. వాళ్ళందరికీ కూడా తీసుకెళ్ళి వాళ్ళకి భోజన సదుపాయాలు చేయటం కానీ, లేకపోతే ఎవరైనా రాజస్థాన్ నుంచి ఫ్యామిలీస్ వచ్చి ఉండేవాళ్ళు, వాళ్ళకి ఏదన్నా కావాలంటే వాళ్ళకి ఇవ్వటం కానీ, కరోనా టైంలో ఆనందయ్య మందు తీసుకొచ్చి ఇవ్వటం కానీ అవన్నీ కూడా చేసామన్నమాట. ఆ టైంలో నాకు వాళ్ళు పాపం రోడ్ల మీద పడుకొని ఉండేవాళ్ళు. వీళ్ళు ఇలానే ఉంటున్నారు కదా, అందరు చక్కగా ఇళ్లలో ఉంటున్నారు, వీళ్ళకి ఏదో ఒక రకంగా మనం ఒక షెల్టర్ ఇస్తే బాగుండు అనుకున్నాను. అదే టైంలో నాకు గవర్నమెంట్ వాళ్ళు నైట్ షెల్టర్ ఒకటి ప్రొవైడ్ చేశారు. చేసినప్పుడు వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి నేను ఇక్కడ ఈ ఆశ్రమంలో ఉంచాను. నిరాశ్రయులందరికి కూడా వసతి కల్పించి వాళ్ళని మంచిగా చూసేదాన్ని అనమాట. కరోనా టైం అయిపోయిన తర్వాత వాళ్ళు కొంతమంది బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఈ టైంలో కొంతమంది వృద్ధులు, కరోనా టైంలో కొంతమంది వృద్ధాశ్రమం ఉంటే వాళ్ళల్లో అందరూ కూడా ఆశ్రమాలు మూసేసేటప్పటికి వాళ్ళందరూ కూడా నా దగ్గరికి రావటం జరిగింది. వాళ్ళకేమో పిల్లలు ఉన్నా కూడా పిల్లలు చూడలేని పరిస్థితి వాళ్ళది. అమ్మ నీ దగ్గర ఉంటాము, మాకేదో ఒక దారి చేయమ్మా అని అడిగారు. అలానే వాళ్ళందరినీ కూడా నా దగ్గర ఇక్కడ ఆశ్రమంలో ఉంచానమ్మా. దాదాపు ఈ 4 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళందరూ కూడా నా దగ్గరే ఉండటం జరిగింది. ఎంతమంది ఉంటారు మేడం? 25 మంది దాకా ఉన్నారమ్మా. వాళ్ళందరూ కూడా చాలా చక్కగా, అంటే వాళ్ళు ఏడుస్తా వచ్చారు ఇక్కడికి. ఇక్కడ నుంచి ఇంక వాళ్ళు వెళ్ళమన్నా కూడా వెళ్ళరనమాట. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ఉన్న వసతులు కానీ, వాళ్ళని అభిమానంగా చూడటం కానీ అవన్నీ ఉండేటప్పటికి వాళ్ళు ఇక్కడ నా దగ్గర నుంచి ఎక్కడికి వెళ్లే పరిస్థితి లేదు. వాళ్ళకి వెళ్ళమని మనీ పెట్టుకొని చేస్తారా లేకపోతే ఎవరైనా? అంటే నాకు గవర్నమెంట్ మెయింటెనెన్స్ ఇస్తుందమ్మా. ఫుడ్ అయితే ప్రైవేట్ చేయదు, మెయింటెనెన్స్ ఇస్తుంది నాకు. ఆ మెయింటెనెన్స్ ఇచ్చేటప్పుడు ఏంటంటే నాకు కొంతమంది దాతలు ఇలా చాలా మంది ఉన్నారమ్మా. వాళ్ళందరూ కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉంటారన్నమాట. ఈ ఆశ్రమం ఈ రోజు వీళ్ళందరికీ కడుపు నిండా అన్నం పెడుతున్నానంటే నాకు ఈ దాతలందరూ ఉంటానే నేను ఈ స్థాయికి వాళ్ళకి పెట్టగలుగుతున్నాను అనమాట. నేను అంటే ఈ మీడియా సందర్భంగా నేను వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు నాకు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి నేను ఇక్కడ వాళ్ళకి ఫుడ్ పెట్టగలుగుతున్నాను. ఎందుకంటే 1 రోజు పెడతాం, 2 రోజులు పెడతాం, లేకపోతే 1 నెల పెడతాం. అంతేగాని మనం ఇది కంటిన్యూషన్ చేయాలంటే అది ఎవరి వల్ల కూడా సాధ్యం కాదు. నాకు ఈ దాతలందరూ కూడా మొత్తం నర్సరావుపేటలో ఉన్న రాజకీయవేత్తలు కానీ, లేకపోతే ఆర్యవైశ్యులు కానీ, తత్మా అందరూ కూడా నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. అదిగాక నేను ఎవరైనా సరే పెళ్లిళ్ళు కానీ ఏదన్నా ఫంక్షన్ చేసుకున్నప్పుడు వాళ్ళ దగ్గర భోజనాలు మిగిలితే మాకు పంపిమని అడుగుతున్నాం. ఎందుకంటే నేను అన్నం పరబ్రహ్మ స్వరూపం, వేస్ట్ చేయకూడదు. నా దగ్గరికి వాళ్ళు 300 మందికైనా తీసుకొచ్చినా కూడా 1 గంటలోనే మొత్తం కూడా అన్నం మొత్తం కూడా డిస్పాచ్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ చాలా చిన్న కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళందరూ వచ్చి తీసుకెళ్తారు. అలాగే రైల్వే స్టేషన్ దగ్గర చాలా మంది నిరాశ్రయులు ఉంటారు, వాళ్ళకందరికీ కూడా నేను పెడుతుంటాను. తర్వాత ఊరు చివరిలో సంచార జాతుల వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికి కూడా తీసుకెళ్లి పెడుతుంటాను అన్నమాట. ఇంకా అలా నాకు అందరు కూడా ఎవరికి చేతనైన సహాయం వాళ్ళు నాకు చేస్తా ఉంటారు. మీరు ఇలాంటి సేవా సమితిని రన్నింగ్ చేస్తున్నారు కదా, ఈ టైంలో మీకు ఇబ్బందులు కానీ విమర్శలు కానీ ఏమన్నా ఎదుర్కొన్నారా? అబ్బా చాలా అమ్మా, కాస్త కాదు అసలు. అంటే మనం మంచి చేస్తున్నా కూడా దాన్ని చెడుగా చూసేవాళ్ళు ఉంటారు. అంటే మన మనసుతో మనం ఎలా అయితే ఉంటామో మన మనసు కూడా అలానే ఆలోచించిద్ది అన్నట్టుగా మంచిని కూడా చెడుగా చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నన్ను చాలా మంది ఇబ్బంది పెట్టారు. నేను ఏదో ఇక్కడ వీళ్ళని సరిగ్గా చూడటం లేదని, అసలు మంచిగా లేదని, అసలు ఆశ్రమం లేకుండా ఏమో అంతా ఇచ్చేస్తుందని చెప్పేసి చాలా మంది చేశారు నన్ను. కానీ నా నిజాయితీనే నేను ఇక్కడ నిలబడగలిగాను. నాకు సహకరించే దాతలు వాళ్ళు నాకు ఫుల్ సపోర్ట్ గా ఉన్నారు. ఎందుకంటే నేను చేసేది నిజాయితీగా నేను చేస్తున్నాను కాబట్టి వాళ్ళందరూ ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నారు. ఎవరెన్ని చెప్పినా కూడా లేదు ఆ అమ్మాయి కరెక్ట్ గా చేసిద్ది. నర్సరావుపేట టౌన్ లోనే రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ అంటేనే అస్సలు ఒక నెంబర్ 1 గా నేను తీసుకొచ్చాను. ఎందుకంటే నాకు ఈ దాతలు నాకు సపోర్ట్ ఉన్నారు కాబట్టి నేను ఏదైనా చేయగలుగుతాను అనమాట. నా ఆశ్రమం ఇప్పటిదాకా నడుస్తుంది అంటే నాకు మొత్తం కూడా నా దాతల నుంచే నేను నిలబడగలిగాను. వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకంగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు నేను ఈ స్థాయిలో ఇక్కడ ఉన్నాను, ఇది జరుగుతుంది, ఈ ఆశ్రమం నడుస్తుంది అంటే దానికి మొత్తం కూడా
నాకు చేసే డొనేటర్సే. వాళ్ళ సహకారాలు ఎప్పుడు నాకు వాళ్ళు ఇస్తూనే ఉంటారు. నేను ఇంకా వాళ్ళ సహాయం తీసుకుంటూ ఉంటే ఇంకా ఇలాంటి వాళ్ళని ఇంకా ఎక్కువ మందిని కూడా నేను చూడటానికి అవకాశం ఉంటుంది. వీళ్ళందరూ కూడా నాకు ఇప్పటిదాకా మంచిది కానీ చెడులో కానీ నాకు సపోర్ట్ ఉన్నందుకు వీళ్ళందరికీ కూడా నా ఆశ్రమం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేడం, ఇన్ని అవార్డ్స్ ఎలా వచ్చాయి మేడం? అంటే నేను చేసిన సేవల్ని గుర్తించి వచ్చినాయమ్మా. నేను కరోనా టైంలో అసలు ఎవరి చేయలేనంటి విధంగా నేను ఆనందయ్య గారి మందు తీసుకొచ్చి ప్రతి డిపార్ట్మెంట్కి మేము ఈ మందుని ప్రొవైడ్ చేయటం జరిగింది. అలాగే మెడికల్ క్యాంప్స్ పెట్టడం జరిగింది. ప్లస్ ఈ కరోనా టైంలో లేని వాళ్ళందరికీ కూడా భోజన సదుపాయాలు చేయటం కానీ, లేదా ఎవరికైనా చిన్న ఫ్యామిలీ ఉండి వాళ్ళు బయటకు రాలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇవ్వటం కానీ, ఇట్లా చాలా విధంగా అంటే కొన్ని ఏమో ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ చేసేదాన్ని నేను. భార్యాభర్తలు ఏదైనా గొడవలు జరిగినా కూడా వాళ్ళు నా దగ్గరకు వచ్చి అమ్మ ఇలా జరిగింది అని అంటే వాళ్ళ సంసారాన్ని కలుపుతాం అనమాట మేము. అట్లా నేను కొంత దిశలో కూడా కౌన్సిలర్గా చేశాను. ఈ నా సేవా కార్యక్రమాలు అన్నీ చూసి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి నాకు వాళ్ళు అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ నాకు మయూరి అవార్డు ఇచ్చారు విజయవాడ, తర్వాత హైదరాబాద్లో మహానంది అవార్డు ఇచ్చారు, తర్వాత విజయవాడ వచ్చి అబ్దుల్ కలాంది ఇచ్చారు, తర్వాత గుంటూరులోనే సావిత్రిబాయి ఫూలే అవార్డ్స్. అలా ఒక్కొక్కళ్ళు మన సేవల్ని గుర్తించి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి నాకు ఈ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. మేడం, ఈ ఆశ్రమంలో ఎంతమంది ఉంటారు మేడం? 25 మంది దాకా ఉంటారమ్మా. ఓకే, ఇంతమందిని మెయింటైన్ చేయాలంటే ఓన్గా మీరు మనీ పెడతారా, లేకపోతే దాతలు ఎవరైనా ఉన్నారా? ఓన్గా అయితే కష్టం అమ్మా. దాతలు అయితే చాలా మంది ఉన్నారు. ఎందుకంటే నాకు అంటే వీళ్ళందరినీ కూడా నేను చూడాలి అంటే ప్రతిరోజు కూడా వీళ్ళకి నేను భోజన సదుపాయం చేయాలంటే కూడా చాలా కష్టంగా ఉంటుంది. అంటే 1 నెల పెడతాం, లేకపోతే 2 నెలలు పెడతాము. అలా కాకుండా నాకు 6 వయసులు ఎక్కువ, అంటే అందరూ వస్తారు కానీ 6 వయసులు ఎక్కువ ప్రముఖులందరూ కూడా చాలా మంది ఉన్నారమ్మా దాంట్లో. వాళ్ళందరూ కూడా నేను చేసే సేవా కార్యక్రమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు ఇక్కడ మనకి ఈ ఆశ్రమం అయితే బాగా జరుగుతుంది, చక్కగా వీళ్ళందరికి కూడా మంచిగా వీళ్ళు సదుపాయాలు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు నాకు 6 వయసులందరూ కూడా నాకు ఇక్కడ దాతలుగా వచ్చి వాళ్ళే మొత్తం ఏం కావాలో అవన్నీ కూడా వాళ్ళే ఏర్పాటు చేస్తుంటారు. ప్రతి ఒక్కటి కూడా ఏదన్నా ఇబ్బంది అనుకుంటే మటుకు వచ్చేసి వాళ్ళే ముందుండి అన్ని చేస్తుంటారమ్మా. మేడం, ఈ ట్రస్ట్ నిర్వహించడానికి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా సపోర్ట్ ఇస్తారా? సపోర్ట్ ఇస్తారమ్మా. నాకు 2 అన్నయ్యలు ఉన్నారు. పెద్ద అన్నయ్య పేరేమో సత్యనారాయణ రెడ్డి, చిన్న ఆయన పేరేమో సీతారాం రెడ్డి. ఆయనేమో హెల్త్ డిపార్ట్మెంట్లో చేస్తారు. పెద్ద అన్నయ్య ఏమో ఏజీబీఎస్సీ అయిపోయింది, ఆయన రిటైర్డ్ అయ్యి ఇక్కడే ఉంటున్నారు. తర్వాత నాకు మా పెద్దమ్మ కూతురు కావడం ఉండేది, మా బావగారు రంగారెడ్డి, శివనాగేంద్రం. పిల్లలు కూడా 2 ఉన్నారు. నా పాప ఎక్కువ నాకు ఇక్కడ సపోర్ట్ ఉంటుంది. అంటే ఓవరాల్ సపోర్ట్, వాళ్ళందరూ ఏది చేయాలన్నా కూడా కూర్చొని మాట్లాడుతూనే ఉంటాను. దీనన్నిటికి కూడా ఎక్కువ చేదోడు వాదోడుగా ఉండేది మా పాపమ్మ. నేనున్నా లేకపోయినా ఈ ట్రస్ట్ని చూసుకోవటం కానీ, ఈ పిల్లలందరినీ అంటే ఈ పెద్దవాళ్ళే మాకు పిల్లలు లెక్క అనమాట. వీళ్ళందరినీ చూసుకోవటం కానీ ఏదైనా కూడా వాళ్ళని నేను ఎలా చూసుకుంటానో వాళ్ళని కూడా అలానే తను చూసుకుంటా ఉంటుంది. నెక్స్ట్ నా టైం అయిపోతే ఈ సంస్థను నడిపే భారం మొత్తం కూడా మా పాప మీదే చేస్తున్నాను నేను. ఎందుకంటే తనకి కూడా మంచి ఏంటి చెడేంటి సేవాభావం తనకి ఎక్కువ ఉంది కాబట్టి ఈ ట్రస్ట్ నడపడానికి కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటుంది. ఎందుకంటే పెద్దవాళ్ళంటే ఆ అమ్మాయికి కూడా బాగా గౌరవం ఎక్కువ. వాళ్ళని మంచితనంగా చూసుకోవటం కానీ, ఏదన్నా కావాలన్నా వాళ్ళకి చూడటం కానీ, హెల్త్ బాగా లేకపోతే మెడిసిన్స్ ఏదన్నా ఇవ్వటం కానీ, నాకన్నా కూడా ఎక్కువ మా పాప వీళ్ళందరినీ చూసుకుంటూ ఉంటుంది. మీ హస్బెండ్ ఏం చేస్తారు మేడం? మా హస్బెండ్ లేరమ్మా, చనిపోయారు. దాదాపు 4 years అవుతుంది ఆయన చనిపోయి. తర్వాత ఆయన జాబు మా బాబుకి వచ్చింది. మేడం, మీ అమూల్యమైన సమయాన్ని మా హెచ్టీవీ న్యూస్ ఛానల్కి కేటాయించినందుకు ధన్యవాదములు. మీకే నేను థ్యాంక్స్ చెప్పాలమ్మా. ఎందుకంటే మా ఈ ఆశ్రమాన్ని మీరు మీ హెచ్టీవీ ద్వారా పబ్లిసిటీ చేస్తున్నందుకు. ఎందుకంటే ఈ పబ్లిసిటీ చేస్తే ఇంకా కొంతమంది డోనర్స్ నాకు నా ఆశ్రమానికి డొనేట్ చేయడానికి వస్తారు కాబట్టి మీరు నా ఈ స్టోరీని మీరు పబ్లిసిటీ చేస్తున్నందుకు మీకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.